బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని వీధి వీధి ఇల్లు తిప్పి మహిళల్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఎన్నో పనులు చేయించుకొని ఈ రోజు మా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా ప్రభాక్ చౌదరికి వేరే వాళ్ళు టికెట్ ఇస్తే మేము ఏమైపోవాలా? ఏమైపోతాం మేము? ఇప్పుడు ఇంతమంది క్యాడర్ ఉంది, ఇంతమంది లేడీస్ ఉన్నాం మేము. అన్ని పనుల్లోనూ 40 రోజులు నిన్ను అరెస్ట్ చేస్తే 40 రోజులు వచ్చి ఏ లీడర్ అన్నా వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడా? ఎవరైనా ఒక్కరు నిరాకరణ దీక్ష చేస్తున్నారా? ఇక్కడ ఎవరు కూడా నిరాకరణ దీక్ష చేయలేదు. ఈ పొద్దు టికెట్లు ఎట్లు ఇస్తారు మీరు? ఎవరు పని చేస్తారో వాళ్ళకే పనులు, ఎవరు పని చేస్తారో వాళ్ళకే ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి పనులు చేయించుకొని ఈ పొద్దు వేరే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. ఎట్లా ఇస్తారో అది సమాజం కాదు. మా అందరికీ కూడా మేము ఎక్కడ కూడా ఎవరు సీట్ ఇచ్చినా కూడా మా క్యాడర్ అంతా ఎవరు కూడా పోయి ఎక్కడ కూడా మేము పని చేయము. మా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సీట్ ఇస్తేనే పని చేస్తాం మేము. ఈ సభాముఖంగా నిజంగా ఈరోజు చాలా దారుణమైన విషయము. మేమంతా మొదట నుంచి సభ్యత్వాల నుంచి బాబు అన్ని ప్రోగ్రాంలు మా చేత చేయించి అన్ని సమస్యలకు మమ్మల్ని నిలబెట్టి 5 ఏళ్ళు మమ్మల్ని మారుకొని ముఖం తెలియని టికెట్ ఇచ్చినామంటే ఇప్పుడు మా పరిస్థితి ఏమి? మేము 5 ఏళ్ళు పిల్లల్ని అందరినీ పక్కన పెట్టి మా సమస్యలన్నీ పక్కన పెట్టి మా బిజినెస్లు పక్కన పెట్టి మేము ఇక్కడ ఊడిగం చేస్తామే. మేము ఏమైపోవాలా? ఆ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి లేదా? ఎవరు పని చేస్తారు ఎవరు లేదని ఆయన విషయం తెలియదా? ఎవరికో తెచ్చేసి ఆయన ఎట్లా పని చేస్తారు, మేము ఎట్లా పని చేయిస్తాము? అది సమస్య కాదు. మేము ఎవరు పని చేయము. ఆయన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలోనే కాదు నంద్యాల అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా సొంత పనులు తీసుకెట్టి మాతో పాటు చాలా మంది కార్యకర్తలు. సో ప్రస్తుతానికి ఫలితం అనేది ఏంటంటే ఆకరణ దేనికి లొంగిపోతున్నాడో అర్థమైంది. అధ్యక్షుడు తెలియకుండా అవుతుంది. చంద్రబాబు టికెట్ల ముడిపోయిన కోటంటి చంద్రబాబు. దొంగ సర్వేలన్నీ పెట్టి దొంగ సర్వేలన్నీ చంద్రబాబు పంపిస్తాడు. ఒరిజినల్ దొంగ సర్వేలన్నీ చంద్రబాబు ఒరిజినల్ ఇంటింటికి బొమ్మను మొగోడైతే పంపిస్తే తెలుస్తుంది ఎవరు అనేది. కొంచెం అంటే రండి ఫోటో తీసుకున్నాను. చీకటి ఒప్పందాలు చీకటి ఒప్పందాలు చీకటి ఒప్పందాలు చీకటి ఒప్పందాలు చీకటి ఒప్పందాలు. చంద్రబాబు నాయుడు గారికి డబ్బే ముఖ్యమంటే మహిళలు మొత్తం వాళ్ళకున్న తాలిపట్లతో సహా ఇచ్చి మా వాళ్ళమే కదా మేము ఆఫ్టర్ డబ్బు కోసమే కదా ఇదంతా. చెప్పండి ఇవ్వడానికి కూడా మేము డబ్బు
సమర్థులకి ఇచ్చుకోండి, డబ్బులు కప్పుడు పోతండి. కార్యకర్తలు అన్యాయం అయిపోతున్నారు. ఎవరో దిక్కుముక్కులు ఓటర్ లేని సభ్యత్వం లేని వ్యక్తికి ఇస్తే ఎవరు చేస్తారు అనేది ఆలోచన చేయండి సార్. ఓటు కూడా లేదు అతనికి. ఈ ఊళ్ళో ఓటు లేదు, ఏం లేదు. ఐదేళ్ల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా వాళ్ళ బాగోగులు చూసుకునేది మా నాయకుడు ప్రభాకర్ చౌదరి గారు. ఒక్క నిమిషంలో కూడా అడుగు పెట్టనీయం మేము. 12 మంది క్లస్టర్లు ఉంటే 12 మంది ఒక్కరి పేరు చెప్పండి. దగ్గుబాటి ప్రసాద్ గారు మీరు ఈ రోజు భూకంపనిగా ప్రతి తెలుగు మహిళ ప్రతి అర్బన్ లోనే మేమందరూ రాజీనామా చేస్తున్నాము. ఈ రోజు మాకు అంటే మీకు అనంతపురంలో ప్రోగ్రాములు చేయడానికి డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రభాకర్ చౌదరి గారు కావాలి. కర్నూలులో నంద్యాల జిల్లాలో ఇన్ఛార్జ్ గా వేసి ఆయనతో పని చేయించుకున్నారు. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది కేవలం డబ్బు కమ్ముడుపోయే పార్టీ. కర్నూలు నంద్యాలలో పనులు చేయించుకున్నారు అన్నగా ఇన్ఛార్జ్ వేసి, అనంతపురంలో ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ని చోట్ల పనులు చేయించుకునేకి మా నాయకుడు కావాలి. టికెట్ విషయంలో మాత్రం వేరే వాళ్ళని పిలుచుతారు. ఇది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా మీరు ఎవరైతే టికెట్ ఇచ్చారో వాళ్ళని ప్రతి డివిజన్ లో కాలు కూడా పెట్టనీయకుండా ప్రతి ఒక్క చోట కార్యకర్తలు నిలబడి తరిమి కొడతాం. మీరు బీఫామ్ ఎలాగో ఇస్తారో చూస్తాము. ఖచ్చితంగా ఇంతకంటే ఉధృతంగా మీరు ఖచ్చితంగా చెవి చూడాల్సి వస్తుంది. చూడండి, తెలుగు మహిళలు ప్రతి ఒక్క కార్యకర్తలు వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఎంత మంది ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు మీ వల్ల. ఎవరికో టకానికి టికెట్ అనౌన్స్ చేసేసి ఇలా చేస్తారా అని యువగలం పాదయాత్ర చేయించుకున్నారు డబ్బులు. ఇక్కడ ఇంకోటి కూడా అడుగుతున్నా, జిల్లా అధ్యక్షుడు ఏమైనాడు ఈ రోజు? కాలువ శ్రీనివాసులు గారు ఏమైనారు ఈ రోజు? నేను అడుగుతున్నాను. అనంతపురంలో ఏ ప్రోగ్రాములు చేసినా మా అన్న డబ్బులు ఖర్చు పెట్టాలా, మా అన్న ప్రోగ్రాములు చేయాలా, కానీ టికెట్లు మాత్రం వేరే వాళ్ళకి అప్పుడు పోతారా మీరు? ఖచ్చితంగా మేము తిరిగి బుద్ధి చెప్తాము. అనంతపురంలో మీరు కాలు పెట్టి ఎలా ఎక్కుతారో ఎలా వస్తారో కూడా మేము సవాల్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచినారు. ఎందుకనంటే 5 ఏళ్ల నుంచి పని చేయించుకొని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి అని నాయకుడిని ఇంట్లో కూడా కూర్చొని కూడా పని చేయించుకున్నాం. మళ్ళీ ప్రతిపక్షంలో కూడా అదే దారిలో పోయినాం మేము. మరి ప్రతి పని చేయించుకొని ఈ రోజు మా నాయకుడికి టికెట్ ఇయ్యను అంటే ఏమి మీ ఉద్దేశం అని అడుగుతున్నాం. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు ప్రతిపక్షం వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు అంటారు మీ చంద్రబాబు నాయుడు టికెట్ అమ్ముకుంటున్నా అంటే మా నాయకుడు అలాంటి వాడు కాదు అని 3వ లిస్టు వరకు మేము వెయిట్ చేసినామండి. ఈ రోజు నువ్వు దొంగ చాటుగా ఈ రోజు రిలీజ్ చేసినావు అని అంటే నువ్వు అంటే ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావో నీకే అర్థమైతే. ఇంకా కార్యకర్తలు నమ్మక ద్రోహం చేస్తారనడంలో ఇంకా ఏమిటంటే తప్పేముంది? మరి ఈ రోజు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీకు డబ్బే ముఖ్యము అనుకుంటే ఇక్కడున్న మహిళలు ప్రతి ఒక్కరూ తాలిబొట్లు చేయి తీసి ఇస్తామని కూడా చెప్తున్నాం. మేము ఏమైనా సరే మేము ఇంకా టైం చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే కోరుకుంటున్నాం,
నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళ్తేనే గెలుస్తావు. ఒక టికెట్ ఏమవుతుందిలే నాకు అనుకుంటే రాష్ట్రంలో నువ్వు మళ్ళీ సీఎం పోస్ట్ లో కూర్చునే అర్హత కోల్పోతావని చెప్పి 2 చేతులు జోడించి నీకు వేడుకుంటున్నాం. నీ అవకాశాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఇలాంటి నాయకులకి ఇకపోతే నీకు పుట్టుగతలు ఉండవని చెప్పి మేము తెలియజేసుకుంటున్నామండి. గత 5 సంవత్సరాల నుంచి మహిళలు ప్రతిరోజు పార్టీ కార్యక్రమంలో పాల్గొని మరి వార్డుల్లో తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ప్రోగ్రాం కూడా మేము ఎంతో ఆశతో చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి అన్న ఎమ్మెల్యే కావాలన్న ఆశతో ఎంత కష్టపడ్డామంటే ఆ కష్టం అనేది మా మనసుకు తెలుస్తుంది, ఆ బాధ అనేది మాకు తెలుస్తుంది. ఈరోజు నువ్వు ఏ కారణంగా నువ్వు ప్రభాకర్ చౌదరి అన్నకి టికెట్ ఇవ్వకోకుండా ఉన్నావో మాకు చెప్పాలా. మేము మహిళలుగా నీకు ప్రతి వచ్చినప్పుడు అంతా హారతి ఇచ్చినాము, నీకు బొట్టు పెట్టాము, ఎందుకు నువ్వు మళ్ళీ సీఎం కావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మనోభావాలను దెబ్బతీసినావు. నువ్వు మళ్ళీ సీఎం సీట్లో కూర్చోవో కూడా ఆ భగవంతునికే తెలియాలా. ఎందుకు ఇంత మోసం చేసినావు? నిన్న 5 నెలల్లో 3 నెలల్లో నువ్వు జైల్లో ఉంటే ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు ఇంట్లో అన్నం వండుకొని తిని పాపాన పోలేదు. ప్రతిరోజు వచ్చి రోడ్లో కూర్చున్నాము. నీకు డబ్బే ముఖ్యమైతే ప్రతి మహిళల దగ్గర ఉన్న ఆ మంగళసూత్రాల దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి ఇంట్లో దాచుకున్న డబ్బులతో సహా తెచ్చిస్తాం. మరి నువ్వు మా అన్నకు టికెట్ ఇవ్వగలవా అని అడుగుతున్నాము. ఈరోజు నిజంగా చూస్తుంటే ఈ మహిళలంతా ఎంత బాధపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు చూడాలా. 5 ఏళ్ల నుంచి మాకు తీరిక లేకుండా ప్రతి ప్రోగ్రాము చేయండి అని మమ్మల్ని ఇళ్లలో కూర్చోకుండా మా బిజినెస్లు మా సంసారాలు పక్కన పెట్టి వీధి కొంపలు తిరిగి ఓటీపీలకి మొహం మీద తలుపులు వేసుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. అయినా మేము అన్ని లెక్క చేయలేదు. మా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, మా అన్న ఎమ్మెల్యే అవుతారు, మా అంత జీవితాలు బాగుపడతాయని 4 ఏళ్ల నుంచి మా చేత గొడ్డు చాకిరి చేయించుకొని ఈరోజు రాత్రి మీరు మంతనాలు చేసుకొని ఎవరికో టికెట్ బుక్ ఈ ఊర్లో ఇండ్లు లేదు, ఓటర్ లేదు, ఎవరో రాపుతాడు ఆయనకి మీరు టికెట్ ఇస్తే అంటే దాని అర్థం మేమంతా పనికి మాలోనమ్మా వెధవల్లా కనిపిస్తున్నామా? చంద్రబాబు నాయుడు గారు మీకు 70 ముఖం అయితే మా తాలిబొట్లు ఇస్తాము, తీసుకోండి. అవి సరిపోకపోతే మీ ఇళ్ళలో ఊడిగం చేస్తాము. మా టికెట్ మాకు ఇవ్వాలా. ఇచ్చేంత వరకు మేము ఇలాగే పోరాడతాము. మేము వదిలే ప్రసక్తే లేదు. లేదంటే మీరు సీఎం కాలేరు, అది ఖచ్చితంగా మేము చెప్తున్నాం. చూడండి, అన్ని కులాలు మీకు
సపోర్ట్ చేస్తాను యా కులం అనేది కదా అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను మనకు అన్యాయం అనుకోలేకుండా పోయినా విన్నారు మీరు ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటాము ఇండిపెండెంట్ గెలిపిస్తామా ఇండిపెండెంట్ సత్తా చూపిస్తాం ఇండిపెండెంట్ సత్తా చూపిస్తాం ఇండిపెండెంట్ సత్తా చూపిస్తాం వంగిపోతారు వాళ్ళు ఖచ్చితంగా మారాల్సిందే మీరు మీరు చూద్దాం చేద్దామంటే పార్టీ అధిష్టానం నుంచి కూడా ఫోన్ చేసి కొంచెం ఇంకోటి చేస్తే నాశనం అయిపోతారు కార్యకర్తలు నాశనం అయిపోతారు ఎందుకంటే నాయకుడని విశ్వసించి 5 సంవత్సరాలు